హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అసలు మర్చిపోకండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం చూపించబోతున్నాను. సప్త శనివార వ్రతం. నేను ఈ వీడియో మండే పోస్ట్ చేస్తున్నాను, అంటే బిఫోర్ 2 days బ్యాక్ సాటర్డే పూజ చేసుకున్నానండి. నేను ఈ పూజ ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ నేను ఆల్రెడీ చేశాను. ఇది మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నా. ఈ పూజ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. నేను ఆల్రెడీ నాకు తెలిసిన విధంగా మా వదిన వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు చెప్పిన విధంగా నేను చేసుకుంటున్నాను. మీ పద్ధతుల్లో మీరు చేసుకోండి. నేను పూజ ఎలా చేసుకున్నానో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పొయ్యికి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాం అలవాటు. పూజ చేసే రోజు ఫస్ట్ బొట్లు పెట్టేసుకుంటున్నాను. పాలు పొంగించుకొని పరమాన్నం చేయటానికి పాలు. స్వామివారికి నువ్వులు లడ్డూలు పెట్టాలని చెప్పాను కదా, నువ్వులుండలు 7 నువ్వులుండలు పెట్టాలి. దానికోసం నువ్వులు బెల్లం ఉండలు చేసుకోవటానికి కొంచెం లైట్గా నువ్వులు దంచుకొని బెల్లం పాకం పెట్టుకొని ఉండలు చేయటానికి చేసుకుంటున్నాను. నువ్వులు దంచకపోయినా పర్వాలేదు, కానీ నేను లైట్గా దంచుకుంటే నాకు ఆ రా స్మెల్ లేకుండా ఉంటుంది అని చెప్పని. దంచుకునేది కొంచెం వేడి చేసుకొని బెల్లం కొంచెం లైట్గా పాకం స్టార్ట్ అయ్యే టైంకి ఉండలు చేసేసుకుంటాను. ఇది నా పూజా రూము. దేవుడి పట్టాలన్నిటికీ పూలతో అలంకరించేసుకుంటున్నాను. స్వామివారిని పీట మీద పెట్టుకొని ఫస్ట్ వస్త్రం వేసుకొని, కంపల్సరీ ఈ వ్రతం చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ తులసిమాల ఉండేటట్టు చూసుకోండి. ఆయనకి తులసిమాల చాలా ఇష్టం, దాంతో అలంకరిస్తే చాలా మంచిగా ఉంటుంది. కలశానికి బ్లౌజ్ 7 వారాలు అదే బ్లౌజ్ వాడుకోవచ్చండి, పర్వాలేదు. సాయంత్రం పూజ అయిన తర్వాత కలశం తీసేటప్పుడు బ్లౌజ్ మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని వచ్చే వారం మళ్ళీ అదే బ్లౌజ్తో మళ్ళీ కలశానికి పూజ వేసుకోవచ్చు.
కలసం నీళ్ళు చెట్టులో వేసుకోండి. బ్లౌజ్ పీస్ మాత్రం అదే 7 వారాలకి అదే పెట్టుకోవచ్చు. కలసంలో కొంచెం గంగాజలం కలిపి మిగతాది వాటర్ పెట్టి కొంచెం పసుపు అక్షంతలు వేసి కలసం కింద బియ్యం పోస్తాను నేను ఇప్పుడు. కలసంకి బొట్లు పెట్టుకోండి. కొబ్బరికాయకి కూడా చాలామంది బొట్టు పెడతారో లేదో నాకు తెలియదు, కానీ నేను కొంతమంది దగ్గర చూశాను. కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టే అలవాటు చాలామందికి లేదు. ఊరికే మామూలుగా ఒక చిన్న బొట్టు పెట్టి పెడతారు. నేనైతే కొబ్బరికాయకి కంప్లీట్ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. మా పెద్ద అబ్బాయి కూడా పూజలో కూర్చున్నాడు. గోవింద నామాలు, స్వామివారి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, వ్రత కథ అంతా చదువుకోవాలి. ఇది కంప్లీట్ నా పూజ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.